1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ను దేశ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా, హర్యానా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్గా నియమించినట్లు సోమవారం రాత్రి ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సిఈసిగా జ్ఞానేష్ కుమార్ పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది. అంతకుముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేశారు. జ్ఞానేష్ కుమార్ 4 సంవత్సరాల పదవీ కాలంలో 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతాయి. ఆయన పదవీ కాలంలో ఎన్నికలు బీహార్ నుంచి ప్రారంభం కానుండగా చివరి ఎన్నికలు మిజోరాంలో జరుగుతాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొత్తగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ జాతి నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమే అన్నారు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలన్నారు. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, నియమాలు జారీ చేసిన సూచనల ప్రకారం భారత ఎన్నికల సంఘం ఓటర్లతో ఉంటుందని, ఎల్లప్పుడూ ఓటర్ల పక్షమే ఉంటుందని ఆయన అన్నారు. సిఈసిగా ఉన్న కాలంలో జ్ఞానేష్ కుమార్ ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, 2026లో కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అదేవిధంగా 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినందుకు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు అభినందనలు తెలిపారు.